దేహానికి నిండు వృద్ధాప్యం సంభవిస్తే ఆ వృద్ధాప్య దశలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలని, భోగభాగ్యాలు పొందాలని, ఏవో సంపాదించాలని, ఇంకేదో సాధించాలని ఎవ్వరూ అనుకోరు. అలానే ఈ ప్రపంచం కూడా వృద్ధాప్య దశకు చేరుతుంది. ఈ పరిస్థితిని బైబిల్ అంత్య దినాలు అని చెప్పింది. లోకమనే ఈ నాటక రంగస్థలంలో మట్టి పాత్రలమైన మనమంతా ఈ లోకపు నటన గతించిపోతుందని గ్రహించి లోకాశలనే ఈ గాఢ నిద్రలో నుండి మేల్కొని సుస్థిరమైన పరలోకం వైపుగా మన అడుగులు సాధించాలని ప్రతి మనిషిని ఆలోచింపచేయాలనే చిన్న ప్రయత్నమే మా ఈ గీతం. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోన సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడి ఆశలేగా. ఒకరోజు అందరినీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందరినీ వదలాలి, ఇంకా ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. నిన్ను కన్న తండ్రి నీ కోసమే కష్టపడి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలని ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లెక్కలేక, దైవాలోచనలేవి లేక, తండ్రి ఆశ తెలుసుకోక లోక
జీవితమంతా భావన యేసు త్యాగాన్ని గుర్తించక యేసు బోధనను లక్ష్య పెట్టక ఆత్మ సంఘాన్ని గుర్తించక బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే మరణం పలకరిస్తే కాదని అనగలమా? అది సాధ్యమా? ఆయువు తీరిపోతే ఊపిరి ఆగిపోదా? ఆపగలమా? యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే, నీతిగా బ్రతికితే నిత్య జీవం ఉందిలే. దేవవాంఛలు అది చేసుకో, క్రీస్తులాగే బ్రతికిపో. నటనాలయందా ఈ లోకమంతా శ్రమలో బ్రతకోతురా. అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోన సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడి ఆశలేగా. ఒకరోజు అందరిని వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందరిని వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి.